ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి క్లాస్లో నేను మీకు భగవద్గీత మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని బాగా వివరంగా చెప్పాను. ఏమిటది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఈ శ్లోకాన్ని ఎంతో వివరంగా చెప్పాను. అక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటే ఏమిటి, అలాగే ధృతరాష్ట్రుడు అంటే ఎవరు, సంజయుడు అంటే ఎవరు, ఈ విషయాలన్నీ కూడా చెప్పాను. చెప్పండి, కురుక్షేత్రం అంటే అంతరార్థం ఏమిటి చెప్పండి. క్షేత్రం అంటే క్షేత్రం అంటే శరీరం. కాబట్టి కురుక్షేత్రం అంటే అంతరార్థము మన శరీరమే. కాబట్టి బాహ్యంగా తీసుకుంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరిగింది. మరి అంతరార్థంగా తీసుకుంటే మన శరీరం అనే ఈ కురుక్షేత్రంలో ప్రతి నిత్యము కూడా యుద్ధము జరుగుతూనే ఉంది. ఎవరెవరికి మధ్య? మనలోని మంచి గుణాలకు చెడు గుణాలకు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. మరి అలాంటప్పుడు జీవుడు ఎవరితో చేతులు కలపాలి? మీరు ఎవరితో చేతులు కలపాలంటే మీలోని మంచి గుణాలతో చేతులు కలపాలి. అలా కలపాలంటే మెయిన్ నమస్తే అండి. క్లాస్ మొదలైందండి, దయచేసి అందరు క్లాస్ వినాలి. కాబట్టి మరి మీరు మీలోని మంచి గుణాలతో చేతులు కలపాలంటే ప్రతినిత్యం కూడా ఇటువంటి భగవద్గీత సత్సంగాన్ని వింటూ ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే మీ బుద్ధి అనేది సద్బుద్ధిగా మారి అప్పుడు ఆ సద్బుద్ధి అనేది ఏం చేస్తుందంటే మీ మనస్సును మంచి గుణాలతో కనెక్ట్ చేస్తుంది. కాబట్టి అందుకోసము ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని వింటూ ఉంటారో, ఎవరైతే ప్రతిరోజు ఇటువంటి భగవద్గీత సత్సంగాన్ని వింటూ ఉంటారో వాళ్ళలో తప్పకుండా గొప్ప మార్పు అనేది వస్తుంది. వాళ్ళు వారిలోని చెడు గుణాలను జయించి వారి మనసును నిశ్చలం చేసుకుని వారి మూల స్వరూపాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈరోజు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఆ తర్వాత ఈ 2-3 శ్లోకాల గురించి చెప్తాను. చూడండి, ఈరోజు నేను మెసేజ్ పెట్టాను గ్రూప్లో, ఆల్రెడీ చూసుకున్నారు కదా. ఇప్పుడు మనలో చాలా మందికి మరణ భయం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. వింటున్నారా? మరి ఆ మరణ భయాన్ని ఎలా తొలగించుకోవాలో, అలాగే మనలో ఉండే ఆ కామ క్రోధాలను ఎలా జయించాలో వాటి గురించి ఈరోజు క్లాస్లో నేను చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. మొదట మనలోని మరణ భయాన్ని జయించాలంటే భగవద్గీతలో 2 శ్లోకాలు ఉన్నాయి, ప్రధానంగా 2 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను ప్రతినిత్యము మననం చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఫస్ట్ వినండి. ఏమిటి ఆ శ్లోకాలు అంటే, నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. చూడండి, ఈ శ్లోకం గురించి ఆల్రెడీ చెప్పాను. ఇది ఎక్కడ వస్తుంది? 2వ అధ్యాయంలో 12వ శ్లోకం. రాసుకోండి, 2వ అధ్యాయంలో 12వ శ్లోకం. దీని అర్థం ఏమిటి? ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఓ అర్జున, నేను గాని నువ్వు గాని ఈ రాజులు గాని మనమంతా ఎప్పటికీ ఉంటాం. ఇంతకు ముందు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. చూడండి, అంటే ఏమని చెప్తున్నాడు? మనకి మరణం అనేది లేదు. ఇంకా చెప్పాలంటే మనకు జనన మరణాలే లేవు. మనము శాశ్వతంగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటామని చెప్తున్నాడు. అయితే ఇది ఏ దృష్టితో చెప్తున్నాడు? ఆత్మదృష్టి. గుర్తుపెట్టుకోండి, ఆత్మదృష్టితో చెప్తున్నాడు. శరీర దృష్టితో చూసుకుంటే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఒక శరీరం అనుకుంటారో అప్పుడు మీకు జనన మరణాలు ఉంటాయి. ఎప్పుడైతే మీరు నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరాన్ని గమనించే సాక్షిని అని ఎప్పుడైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటారో ఆ క్షణమే మీకు జనన మరణాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొత్తానికి మిమ్మల్ని మీరు సాక్షిగా అనుభవానికి తెచ్చుకోవాలి. దేనికి? మీ శరీరానికి. మీ శరీరానికంటే
మొత్తం మీ కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి, అహంకారానికి, వీటన్నింటికి ఎప్పుడైతే నేను సాక్షిని అనే విషయాన్ని మీరు స్పష్టంగా అనుభవానికి తెచ్చుకుంటారో అప్పుడు మీలో ఉండే మరణ భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా నేను ఈ శరీరాన్నే అని అనుకుంటూ ఉన్నంత కాలము మరణ భయం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మరి మిమ్మల్ని మీరు సాక్షి భావంలో నిలుపుకోవాలంటే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉండండి. ఏమిటి శ్లోకం ఇది? 2వ అధ్యాయం 12వ శ్లోకం చెప్తున్నాను, చూడండి. రాసుకున్నారా? నత్వేవాహం జాతు నాసం. పలకండి ఎవరో ఒకరిద్దరు. నత్వేవాహం జాతు నాసం. నత్వేవాహం నాతు జాసం జాతు నాసం. జాతు నాసం. నత్వం నేమే జనాధిపా. నత్వం నేమే జనాధిప. నచైవ న భవిష్యామః. నచైవ న భవిష్యామః. సర్వే వయమతః పరం. సర్వే మయమతః పరం. సర్వే వయమతః పరం. సర్వే వయమతః పరం. ఇది. కాబట్టి ఈ శ్లోకాన్ని మీరు ప్రతినిత్యము స్మరిస్తూ ఉండండి. అలాగే ఇంకొకటి ఉంది. ఏంటది? అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. ఇది ఎక్కడ వస్తుంది? 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఇది కూడా ఇప్పుడు చెప్పేవన్నీ కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. 2వ అధ్యాయంలో 14వ శ్లోకం చూడండి. ఇప్పుడు నేను చెప్తాను, పలకండి, ఓపెన్ చేసుకోండి. 2వ అధ్యాయం 14వ శ్లోకం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగత స్థాను. చెప్పండి. అచలోయం సనాతనః. చెప్పండి. వేరుగా ఉందండి. మాత్ర స్పర్శ ఇస్తూ కౌంటే వేరుగా ఉంది. 24 అండి. 24 చూసుకోండి. 24 అది. ఇప్పుడు 2వ అధ్యాయం 14 కదా అది? కాదండి, 24. అదే అయితే 20 స్టేట్మెంట్ ఇది. చూడండి. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ అంటే దీని అర్థం ఏం? ఒక్క నిమిషం అండి, మ్యూట్లో పెడుతున్నాను. దీని అర్థం ఏమిటి? ఆత్మ దహింపబడినది, ఛేదింపబడినది. వింటున్నారా? అంటే ఈ శరీరానికే నాశనం తప్ప ఈ శరీరానికి సాక్షిగా ఉండే ఆత్మకు, అంటే నాకు, ఇది పాయింట్. ఆత్మ కంటే మళ్ళీ వేరుగా చూడకండి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మను మీకంటే వేరుగా చూడండి. వేరుగా చూడకండి. ఎప్పుడైతే మీకంటే వేరుగా చూస్తారో అయిపోయింది. ఆ క్షణమే మృత్యువు మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఎప్పుడైతే ఆత్మను మీకంటే వేరుగా చూస్తారో ఆ క్షణమే మృత్యువు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ జనన మరణాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆత్మ అనగా అర్థం ఏమిటి? నేను అనే అహంస్ఫురణ. అంటే దట్ ఈస్ ద వెరీ వెరీ సబ్జెక్ట్. అంటే ఆత్మ అంటే నా అసలైన రూపం. దానిని మీరు వేరుగా చూస్తారా? చెప్పండి. నేను అనే భావాన్ని ఎవరైనా వేరుగా చూస్తారా? వాళ్ళకంటే వేరుగా చూస్తారా, చూడరా? చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఉన్నానండి అని చెప్తున్నప్పుడు ఆ నేనును వాళ్ళకంటే వేరుగా చూస్తారా, తానుగానే చూస్తారా? చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి. అంటే దాని అర్థం ఏమిటి? ఎవరు కూడా ఆ నేను అనే భావాన్ని వేరుగా చూడరు. నేను అంటే స్వయంగా తానే. కాబట్టి మరి ఆ నేను అనే భావమే ఆత్మ. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆత్మస్వరూపాన్ని నేనుగా ఎప్పుడైతే మీరు అనుభవానికి తెచ్చుకుంటారో ఆ క్షణమే మీకు మరణ భయం అనేది ఉండదు. ఇక ఆ క్షణము ఈ చావు పుట్టుకలు మిమ్మల్ని ఇంకా ఏమీ చేయలేవు. ఆ క్షణమే మీరు ఈ చావు పుట్టుకలకు అతీతమైపోతున్నారు. గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఈ 2 శ్లోకాలను స్మరిస్తూ ఉండండి. ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటే ఇక మీకు మరణ భయం అనేది ఉండదు. ఏమని తెలుస్తుంది? వీటి సారం ఏమిటి? ఈ 2 శ్లోకాల సారము, నేను శాశ్వతంగా ఉండే ఆత్మ చైతన్యాన్ని, లేదా నేను శాశ్వతంగా ఉండే సాక్షి చైతన్యాన్ని అని తెలుస్తుంది. అలాగే నేను ఎప్పటికీ ఉంటాను, ఇంతకు ముందు ఉన్నాను, ఇప్పుడు ఉంటాను, భవిష్యత్తులో కూడా ఉంటాను అనే విషయం మీకు ఎప్పటికప్పుడు అనుభవానికి వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ 2 శ్లోకాలు. తర్వాత ఇంకొకటి, మీలో కోపం బాగా వస్తుంది అనుకోండి, మరి ఆ కోపాన్ని జయించాలంటే ఎలాగా? చూడండి, మీలో ఎవరికైనా అతి కోపం వస్తూ ఉంటుందా? చెప్పండి ఈ సందర్భంగా ఎవరికైనా. అవును గురువు గారు. అతి కోపం వచ్చే వాళ్ళకు ఈరోజు సొల్యూషన్ చెప్తున్నాను. సరే, ఇప్పుడు చెప్పేది వినండి అమ్మా. ఓకే. ఎవరికైతే కోపము కంట్రోల్ లేకుండా వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే, భగవద్గీతలో ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉండండి ప్రతినిత్యం. ఏది? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఇది ఎక్కడ వస్తుంది చెప్పండి? 2వ అధ్యాయం 63వ శ్లోకం. టిక్ మార్క్ పెట్టుకోండి. ఇది కూడా 2వ అధ్యాయము 63వ శ్లోకం. చూస్తున్నారా? 2వ అధ్యాయం 2వ అధ్యాయం 63వ శ్లోకం. క్రోధాద్భవతి సమ్మోహ కనిపించిందా? స్మృతిభ్రంశ బుద్ధినాశాత్. చూడండి, నేను చెప్తాను ఫస్ట్ చూడండి. క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అంటే క్రోధాద్భవతి సమ్మోహ అంటే కోపం వల్ల మీకు సమ్మోహం అనేది చెందుతారు. అంటే సమ్మోహం అంటే అర్థం ఏమిటి? మిమ్మల్ని మీరు మర్చిపోతారు. చూడండి, ఇదంతా కూడా గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో ఆ కోపంలో మిమ్మల్ని మీరే మర్చిపోతారు. అందుకనే చూడండి, కోపం వస్తే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఎందువల్ల అలా మాట్లాడుతున్నారు? వారిని వాళ్ళే మర్చిపోతున్నారు. అదే సమ్మోహం అంటారు. కాబట్టి కోపం వల్ల మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. అప్పుడు ఏమవుతుంది? మీ స్మృతి చెదిరిపోతుంది. అంటే మీ జ్ఞాపక శక్తి నశించిపోతుంది. మీలో ఉండే వివేక జ్ఞానం అనేది నశించిపోతుంది. చూడండి, కోపములో ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారో ఆ క్షణములో మీలో ఉండే వివేక జ్ఞానం, ఎంతో గొప్పదైన వివేక జ్ఞానం కూడా నశించిపోతుంది. వివేక జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఏది మంచి ఏది చెడు అని విడదీసి తెలుసుకునేటటువంటి ఒక సామర్థ్యం, అది నశించిపోతుంది. మరి ఎప్పుడైతే ఆ వివేక జ్ఞానం నశించిపోతుందో బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. మరి ఎప్పుడైతే బుద్ధి కూడా నశించిపోతుందో ప్రణశ్యతి, ఇక ఆ క్షణమే మనిషి కూడా పతనం అయిపోతున్నాడు. చూడండి, అంటే కోపం వల్ల మీకు ఎటువంటి ప్రమాదం కలుగుతుందో స్టెప్ బై స్టెప్గా చెప్పుకుంటూ వచ్చాడు భగవంతుడు. కాబట్టి ఇదంతా రాసుకోండి. బాగా కోపం కలగడం వల్ల ఏమొస్తుంది? సమ్మోహం కలుగుతుంది. రాసుకోండి. ఎక్కువగా కోపం రావడం వల్ల సమ్మోహం కలుగుతుంది. యారో మార్కులు పెట్టేసుకోండి. కోపం యారో మార్క్ పెట్టుకొని సమ్మోహం అంటే నన్ను నేను మర్చిపోవడం. తర్వాత యారో మార్క్ పెట్టుకోండి. ఏమవుతుంది? సమ్మోహం వల్ల ఏమవుతుంది? జ్ఞాపక శక్తి నశించిపోతుంది, లేదా వివేక జ్ఞానం నశించిపోతుంది. తర్వాత యారో మార్క్ పెట్టుకొని ఏం చెప్తారు? యారో మార్క్ పెట్టుకొని ఏం నశించిపోతుంది? బుద్ధి నశించిపోతుంది. చివరికి ఎప్పుడైతే బుద్ధి కూడా నశించిపోతుందో అయిపోయింది. ఇంకా మనిషి పూర్తిగా మనిషి నశించిపోతున్నాడు. అంటే మరి ఈ పతనానికి ఏది కారణం? ఏది బీజం చెప్పండి? ఈ పతనానికి కాబట్టి చూడండి, కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి క్షణము ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటే ఇంకా మీ కోపం అనేది మీ కంట్రోల్లో వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా అది మీ కంట్రోల్లో ఉంటుంది. చూడండి,
భగవద్గీత వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. ఈ విధంగా భగవద్గీత మన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు మరణ భయం కలిగితే 2 శ్లోకాలు ఆల్రెడీ చెప్పాను. 2వ అధ్యాయంలోనే ఆ 2 శ్లోకాలు. కోపం వస్తూ ఉంటే ఈ శ్లోకము 63వ శ్లోకము వింటున్నారా? గురువు గారు, చెప్పండి. మరణ భయం శ్లోకాలు అధ్యాయం 2లో ఎన్నో అన్నారండి? ఒకటి 24, ఇంకొకటి 12 అండి? కాదండి, రెండవ అధ్యాయంలో 12వది, తర్వాత ఇంకొకటి 24 రాసుకోండి. 12, 24. అది మరణ భయం. కోపానికేమో 63. కోపానికి కాదమ్మా, కోపం పోవడానికి, కోపం తగ్గడానికి. అదే కోపం తగ్గడానికి. కోపం రావడానికి ఏ శ్లోకం అవసరం లేదు, మీరు తలుచుకుంటే వస్తుంది కోపం. కాబట్టి మనలో ఉండే ఈ ఎమోషన్స్ అనేవి అవి ఆటోమేటిక్గా వస్తాయి, కానీ వాటిని మనం మన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇవన్నీ. తర్వాత చూడండి, ఇక కామక్రోధ లోభాలు విజృంభిస్తున్నాయి అనుకోండి. ఒకటి కాదు, ఈసారి 3 విజృంభిస్తున్నాయి అనుకోండి. ఎవరిలో అయితే కామము, క్రోధము, అలాగే లోభము, పిసినారితనము, ఈ 3 బాగా ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని పోగొట్టుకోవాలంటే దానికి ఒకే ఒక శ్లోకం ఏమిటంటే, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః. ఇది ఎక్కడ వస్తుంది? 16వ అధ్యాయం 21 శ్లోకం. ఇక ప్రస్తుతానికి బ్రాకెట్లో రాసుకోండి. ఇప్పుడు మీరు మళ్ళీ 16వ అధ్యాయానికి వెళ్ళకండి, వింటున్నారా? 16వ అధ్యాయం పేరేం పేరు? దైవాసుర సంపద్విభాగ యోగం. అక్కడ అందులో 21వ శ్లోకం, 16వ అధ్యాయం 21వ శ్లోకం. ఇది ఎప్పుడు దీనిని స్మరిస్తూ ఉంటే మీకు కలిగే లాభం ఏమిటి? ఈ 3 కామక్రోధ లోభాలు 3 తొలగిపోతాయి. అయితే ఈ శ్లోకం అర్థాన్ని తెలుసుకోవాలి. చూడండి, దీన్ని ఫస్ట్ నేను చెప్తాను, వద్దులేండి, పలకొద్దు, ఎందుకంటే నెక్స్ట్ మనం చెప్పాల్సిన అసలైన విషయాలు తర్వాత ఉన్నాయి. ఫస్ట్ వినండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తదా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. అంటే ఈ 3 ఉన్నాయే, మీరు వినాల, మ్యూట్లో పెట్టేసుకోండి. ఈ 3 ఉన్నాయి కదా, కామము, క్రోధము, లోభము. ఈ 3 కూడా 3 ద్వారాలంట. దేనికి? నరకలోకానికి. చూడండి, మరి ఎప్పుడైతే మీరు ఈ 3 తిరుగుతూ ఉంటారో, ఈ 3 బాగా కలిగి ఉంటారో, అప్పుడు మీరు సరాసరి ఇంకా నరకానికే, డైరెక్ట్ ఈ భూలోకాన్ని వదిలేస్తే ఇంకా డైరెక్ట్ అక్కడే ప్రత్యక్షమైంది ఇంకా. కాబట్టి అందుకే త్రయం త్యజేత్. అందువల్లే నాయన మామూలు నరకాలు కాదు, భయంకరమైన నరకలోకాల్లో పడతారు. కాబట్టి అందుకే ఈ 3 వదులుకోవాలి, కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని. ఎందువల్ల అంటే ఇవి ఘోరమైన నరకలోకాలకి ద్వారములు. అంతేకాదు, మనిషిని జంతువు కంటే హీనంగా మార్చేటటువంటి ఘోరమైన చెడు గుణాలు ఇవి. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఈ కామము, క్రోధము, లోభము అనే ఈ గుణాలు మనిషిని జంతువు కంటే హీనంగా, నీచంగా మార్చేటటువంటి నీచమైన గుణాలు. కాబట్టి ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటే ఈ 3 కూడా జయించవచ్చు, గుర్తుపెట్టుకోండి. అది మొత్తానికి ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇక చివరిగా మీకు ఒక విషయం చెప్పాలి. మీలో గర్వము, అహంకారము కలిగిందనుకోండి, బాగా ఈ రోజుల్లో ఎంతో మందిలో అహంకారము, గర్వము ఉంటుంది. మరి అది పోవాలంటే చెప్పండి, అది తొలగిపోవాలంటే ఏమైనా శ్లోకం గుర్తుకొస్తుందా భగవద్గీతలో? 10వ అధ్యాయంలో వస్తుంది. 10వ అధ్యాయం విభూతి యోగంలో చిట్ట చివరి శ్లోకం. అందులో విష్టభ్యాహమిదం కృత్స్నం మమ ఏకాంశేన స్థితో జగత్. అక్కడ అద్భుతంగా చెప్తాడు. అబ్బా, నిజంగా ఆ శ్లోకంలోని అర్థాన్ని తెలుసుకుంటే ఆ క్షణమే మీలోని అహంకారము, గర్వము పటాపంచలైపోతుంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే, అర్జున, నువ్వు ఏ ప్రపంచాన్ని అయితే చూస్తున్నావో
అంత పెద్ద ప్రపంచం కూడా దానిని నేను ఒకే ఒక అంశతో సృష్టించాను. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకు కనిపించే ఎంత పెద్ద ప్రపంచం ఏదైతే ఉందో అది పరమాత్మ ముందు ఇసుక రేణువు అంత, ఒక చిన్న ఇసుక రేణువు అంత. చూడండి, మనకు కనిపించే ప్రపంచం ఎంత పెద్దది. అసలు దాని అంతాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఎక్కడితో ఎండ్ అవుతుందని దశాబ్దాల తరబడి వెతుకుతూనే ఉన్నారన్నమాట. కానీ ఈ ప్రపంచం యొక్క అంతు ఎండ్ అనేది కనిపించట్లేదు. మరి ఈ ప్రపంచమే, మనకు కనిపించే ఈ ప్రపంచమే అంతు లేకుండా ఉంది, అంత పెద్దగా ఉంది. మరి అంత పెద్ద ప్రపంచం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ముందు లేదా ఆ పరమేశ్వరుడి ముందు ఒక చిన్న ఇసుక రేణువంత. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది? ఆ క్షణమే మనిషిలోని అహంకారము పటాపంచలైపోతుంది. కాబట్టి ఇది ఎక్కడొస్తుంది చెప్పండి? ఈ శ్లోకం ఎక్కడొస్తుంది చెప్పాను, గుర్తుందా? చెప్పండి, ఎక్కడొస్తుంది ఈ శ్లోకం? విభూతి యోగము 10వ అధ్యాయం 42వ శ్లోకం. అది చిట్ట చివరి శ్లోకం. ఇది స్మరిస్తూ ఉండండి. అథవా బహునైతేన. అది 10వ అధ్యాయంలో చిట్ట చివరిది. అథవా బహునైకేనా అనేది వేరేదండి. సరే, కాబట్టి ఉండండి ఒక్క నిమిషం. ఇది కాబట్టి మొత్తానికి మరణ భయం. ఇప్పుడు చెప్పండి క్లుప్తంగా, మరణ భయాన్ని జయించాలంటే ఏ శ్లోకాలు చెప్పండి ఎవరైనా? 12వ శ్లోకము 2వ అధ్యాయం 24వ శ్లోకము 2వ అధ్యాయంలో 12వ శ్లోకము 2వ అధ్యాయంలో 24వ శ్లోకం. సంతోషం అమ్మా. ఓకే, తర్వాత ఈ నెక్స్ట్ కోపాన్ని జయించాలంటే 2వ శ్లోకము 2వ అధ్యాయము. సంతోషం నాన్న, పిల్లలు కూడా ఫాలో అవుతున్నారు. కామ క్రోధ లోభాలను జయించాలంటే 16వ అధ్యాయంలో 21వ శ్లోకం. తర్వాత చివరిగా మీలోని అహంకారాన్ని జయించాలంటే 10వ అధ్యాయం శ్లోకం. మొత్తానికి మీలో ఉండే చెడు గుణాలన్నింటినీ జయించి మీరు ఆత్మానుభవం పొందాలంటే ఈ భగవద్గీత ఈ భగవద్గీత సత్సంగాన్ని వింటుండండి. అప్పుడు అన్నింటినీ జయిస్తారు. చివరికి మీ అరిషడ్ వర్గాలను పూర్తిగా సంపూర్ణంగా జయిస్తారు. ఇక గురుగారు చెప్పండి కృష్ణకుమార్ గారు. ద్వితీయ అధ్యాయంలో ఒకసారి 24వ శ్లోకం మళ్ళీ ఒక్కసారి విపులీకరించరా దయచేసి. 24? అవునండి, 2వ అధ్యాయం 24వ శ్లోకం. ఒక్క నిమిషం ఉండండి. అచ్చేద్యోయం అదాహ్యోయం కదా, ఒక్క నిమిషం ఉండండి చూస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు నెంబర్లు చెప్తున్నారు, చూస్తాను ఒకసారి. 24 చూడండి. అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవచ. చూడండి, అంటే అచ్చేద్యోయం అంటే ఛేదింపబడదు, వింటున్నారా? అలాగే అదాహ్యం అంటే దహింపబడదు, వింటున్నారా? అక్లేద్య అంటే తడపబడదు. ఇవన్నీ రాసుకోండి. యాక్చువల్గా ఈ పుస్తకాల్లో, పెద్ద పుస్తకాల్లో ఉంటాయి టీకా తాత్పర్యాలు. మీ దగ్గర టీకా తాత్పర్యాలతో కూడిన పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి చెప్పండి? పెద్ద పుస్తకాలు టీకా తాత్పర్యాలు. సంతోషం. మీరు ఎవరి దగ్గర అయితే చిన్న పుస్తకాలు ఉన్నాయో వాళ్ళు దయచేసి పెద్ద పుస్తకాలు కొనండి. ఎందుకంటే చిన్న పుస్తకాల్లో టీకా ఉండదు. టీకా అంటే శ్లోకంలో ఉండే పదానికి అర్థం అనేది ఉండదు, డైరెక్ట్గా తాత్పర్యం అనేది ఉంటుంది. కాబట్టి పెద్ద పుస్తకాలు తీసుకోండి. అందులో కూడా నేను రికమెండ్ ఏం చేస్తున్నా అంటే గీతామకరందం. నేను ఫస్ట్ రికమెండ్ చేసేది అందరికీ గీతామకరందం అనే పెద్ద పుస్తకాన్ని కొనండి. ఆ తర్వాత నా సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే గోరఖ్పూర్ వారి భగవద్గీత పెద్ద పుస్తకం. నా దగ్గర అదే ఉంది, గీతా అధ్యయనం వాళ్ళదే ఉందండి. సంతోషం అమ్మా. కాబట్టి అది నా సెకండ్ ప్రిఫరెన్స్. ఓకే, ఎవరు రాశారు గురుగారు? విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు కాళహస్తిలో శుక బ్రహ్మాశ్రమం ఉంది వారి. ఈ నిజంగా అదేనండి నేను చెప్పేది కూడా అదే, ఆ పుస్తకంలో గీతా మకరందంలో. సరే, ఆయన ఏర్పేడు స్వామి అంటారు సార్. ఏర్పేడు కాదు,
కాదండి, ఏర్పేడు స్వామి అంటే మలయాళ స్వామి, ఆయన ఓకే, మలయాళ ఓకే. స్వామి. వీరేంటంటే అంటే వారి శిష్యులే, ఆ మలయాళ స్వామి శిష్యులే వీరు, విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు. అలాగే మా గురువు గారు వారందరూ కూడా వారి ప్రత్యక్ష శిష్యులు. వింటున్నారు కదా? సరే చూడండి, మనకి ఇంకా టాపిక్ లోకి వద్దాం, మనం డైవర్ట్ అయ్యాం కాబట్టి. చూడండి, అక్లేద్యం అంటే తడుపబడదు, అశోష్యం అంటే ఎండబడదు. వింటున్నారా? ఏది చెప్పండి, ఇదంతా దేనికి చెప్పండి. అందరూ ఫెయిల్ అయిపోయారు. నాకు అని చెప్పాలి. నేను చెప్పాను కదా, ఆత్మను వేరుగా చూడకూడదు. నేను, నాకు. ఇంకా చెప్పాలంటే మీరు ఆత్మ గురించి చెప్తున్నారంటే అది నా గురించే చెప్తున్నారు, నేనే అని ఫీల్ అవ్వండి. అదే అపరోక్షానుభూతి, లేకపోతే అంతే. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఎవరికి? ఎవరు దహింపబడరు, ఎవరు తడుపబడరు, ఎవరు ఛేదింపబడరు? చెప్పండి. చెప్పండి ధైర్యంగా చెప్పండి. నేను. మీ రొమ్ము మీద చేసుకొని చెప్పండి, నేను అని చెప్పండి. అది చూడండి, అంటే అట్లా అనుకున్నప్పుడేనండి, అలా అనుకున్నప్పుడే మీలో మరణ భయం ఉండదు. మరణ భయమే కాదు, ఇంకా ఏ భయం ఉండదు. చూడండి, నేను అనే భావానికి ఎంత శక్తి ఉందో చూడండి. వింటున్నారా? కాబట్టి దయచేసి మీరు గ్రాఫిక్స్ పెట్టకండి అమ్మా. ఇక్కడ నేను చెప్పే క్లాస్ మీద దృష్టి పెట్టండి. నేను చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. ఎవరో గ్రాఫిక్స్ పెడుతున్నారు, దయచేసి అది తర్వాత. కాబట్టి మీరు ఎంతసేపు ఆత్మకు అనుకుంటూ ఉన్నారనుకోండి, భయాన్ని జయించలేరు. నేను ఛేదింపబడను, నేను దహింపబడను అని ఎప్పుడైతే మీరు భావిస్తారో అప్పుడు ఆ క్షణం మీకు ఇంకా ఏ భయం ఉండదు. గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఈ భౌతికత స్వామివారి విద్యాప్రకాశం చదివి 95 ఇయర్స్ సంతృప్తిగా జీవించి వెళ్ళారండి ఆవిడ. అదేనండి, అదే చెప్తున్నాను కదండి. గీతా మకరంద పుస్తకం మహానుభావుడు, ఆయన నిజంగా ఎంత అనుభవించి రాశాడంటే ఉపోద్ఘాతమే. అసలు భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, భగవద్గీతను ఎలా పారాయణ చేయాలి, అందులో ఉండే ముఖ్యమైన శ్లోకాలు ఏమిటి, వాటి సారం ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా ఉపోద్ఘాతమే 180 పేజీలు ఉంటుంది. ఇంకా చూసుకోండి, 2-3 వాల్యూమ్స్ ఉన్నాయి సార్, అమ్మగారు ఇచ్చింది మాకు. ఒక నిమిషం ఆగండి. కాబట్టి ఆ ఉపోద్ఘాతం చదివితే చాలు, మీకు ఆటోమేటిక్గా భగవద్గీత పట్ల శ్రద్ధ, తపన అనేవి కలుగుతాయి. సరే, ఇప్పుడు చూడండి, ఈరోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉందండి, తొందరగా వెళ్ళాలి. కాబట్టి చూడండి, నిన్న 1వ శ్లోకం అయిపోయింది. చూడండి, ఈరోజు 2వ శ్లోకాన్ని పలికిస్తాను. చూడండి, ఫస్ట్ అధ్యాయం 2వ శ్లోకం చూడండి. నేను చెప్తాను, పలకండి. కళ్యాణి గారు ఉన్నారా? కళ్యాణి గారు ఒక్కరు అన్మ్యూట్ చేసి పలకండి. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి మ్యూట్ లో పెట్టేసుకొని పలకండి. కళ్యాణి గారు మీరు వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. వీడియో కూడా ఆన్ చేసుకోండి ఒకసారి. అందరూ కూడా మ్యూట్ లో పెట్టేసుకొని చదవండి మిగతా వాళ్ళు. చెప్పండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ